నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బెజవాడ బ్రదర్స్ గలాటా కేవలం ఇప్పుడు బెజవాడకే కన్ఫైన్ కాల, దేశం మొత్తం ప్రకంపనలు సృష్టిస్తుంది. నాని గారు ఖాళీగా కూర్చోట్లా, ఆయనేమో విపరీతమైన రీసెర్చ్ చేస్తారు, విపరీతమైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది దాంట్లో. అంటే అసలు సూది మనకు కూడా దొరకనివన్నీ ఆయన దొరుకుతాయి. ఇవాళ వాళ్ళ సోదరుడు కేశినేని చిన్ని శివనాథ్ గారు, ఈయన కేశినేని నాని చిన్ని మీ గొడవ ఏమో, కానీ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నలిగిపోతున్నారు. ఈయన ఇంత బాగా ట్వీట్ చేస్తారు, లెటర్ రాస్తారు, మళ్ళీ దాన్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు గారి టేబుల్ మీద పెట్టాలి. చంద్రబాబు గారు తక్కువ ఎవరు మాట్లాడినా దాని మీద నానిగారు ఒప్పుకోరు. నానిగారు ఏంటంటే పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శులు, పోలిట్ బ్యూరో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం ఇష్టపడరు. ఆయన ఏమన్నంటే నేరుగా ఎన్సీబీఎన్ అంతే, @NCBN. ఆయన @NCBN అంటూ ఏం రాశారు, రెస్పెక్టెడ్ @NCBN గారు, ఐఎమ్ రైటింగ్ దిస్ టు బ్రింగ్ టు యువర్ అర్జెంట్ అటెన్షన్ సీరియస్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కనెక్టింగ్ ద ఎంపీ విజయవాడ కేశినేని శివనాథ్ ఎలియాస్ చిన్ని టు ఇండివిజువల్స్ అరెస్టెడ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్, పర్టికులర్లీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అండ్ హిస్ క్లోజ్ ఎయిడ్ దిలీప్ పైలా. అయ్యా అదండి సంగతి. కేశినేని శివనాథ్ గారికి లిక్కర్ స్కామ్లో ఇటీవల అరెస్ట్ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి అండ్ ఆయనకి బాగా దగ్గరైన దిలీప్ పైలా గారికి మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ ఒక ట్వీట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజిరెడ్డి, a former government advisor and now arrested prime accused in the liquor scam, is a designated partner in Pride Infracon LLP alongside MP Kesineni Shivanath and his wife Janaki Lakshmi Kesineni గారు. శివనాథ్ గారు వారి సతీమణి జానకి లక్ష్మీ కేశినేని గారుతో సహా ఒక కంపెనీ ఉంది, ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP. ఇందులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇంతకుముందు గవర్నమెంట్ అడ్వైజరు, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్. వీళ్ళు ఈజ్ అ డిజిగ్నేటెడ్ పార్ట్నర్, ఒక గౌరవప్రదమైన భాగస్వామి అని చెప్తూ ఆ కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయిందో కూడా చెప్తున్నాడు. ప్లాట్ నెంబర్ 9, సర్వే నెంబర్ 403, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నోటబులీ యశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ది కంపెనీ ఆపరేటెడ్ బై కేసిరెడ్డి అండ్ ఇస్ అరెస్టెడ్ ఎయిడ్ దిలీప్ పైలా షేర్స్ దిస్ సేమ్ అడ్రస్. దరిద్రం ఇలా ఎంబడి పడుతుంటే ఎవ్వడేం చేయలేడండి. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కంపెనీ యశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే దిలీప్ పైలా, వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేసుకున్న, కేసిరెడ్డి గారు దిలీప్ పైలా ఏర్పాటు చేసుకున్న యశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్ కూడా సేమ్. కక్కుర్తి కాకపోతే ఇంకో చోటనే పెట్టుకోవచ్చు కదా, మరి కేశినేని నాని గారికి ఇట్లా దొరికిపోతే ఎట్లా శివనాథ్ గారు. మోస్ట్ అలార్మింగ్ ఈజ్ దట్ బోత్ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP అండ్ యశాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూజ్ ద సేమ్ అఫీషియల్ ఈమెయిల్ ఐడి. ఇది దరిద్రాన్ని మించిన దరిద్రం. ఇది ఏంటంటే రెండు ఆఫీసులు పోనీ ఏదో రెంట్ ఎక్కువ అని చెప్పేసి ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకుని అందులో ఒక గదిలో ఒక ఆఫీస్, ఇంకో గదిలో ఇంకో ఆఫీస్ పెట్టుకున్నా అంటే అంతవరకు కన్సిడర్ చేయొచ్చు. ఏదో బడ్డింగ్ ఎంటర్ప్రెన్యూర్స్, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఖర్చులు తగ్గించుకునే నిమిత్తం ఒకే చోట పెట్టుకున్నారు. పెట్టుకున్నా సరే ఎవరి వ్యాపారం వాళ్ళదని. మరి ఇక్కడ కూడా ఈమెయిల్ ఐడి కూడా సేమ్ ఈమెయిల్ ఐడి అండి. అకౌంట్స్ ఎట్ yashanviinfraprojects.com, clearly indicating not just proximity but also a deeper and deliberate operational linkage between the two entities. చేయక వాళ్ళు చేయటం, అది కాస్త కేశినేని నాని గారి కళల్లోనే పట్టం. అసలు నాని ఊరుకోవట్లేదు కదా. కలుగులో దూరిన ఎలుక తోక చివర్లో ఇంత చిన్న ఇది దొరికినా దాన్ని పట్టుకుని గబాలా లాగేస్తున్నారు కేశినేని నాని గారు. అట్లా లాగే ఆ రెండు కంపెనీలు ఒకే ఈమెయిల్ ఐడి పెట్టుకునే అకౌంట్స్ పర్పస్ కోసం అని చెప్తూ ఇది కేవలం వాళ్ళ మధ్య బంధమే కాదు, చాలా లోతైన అనుబంధం కూడా ఉంది వాళ్ళకి, ఆపరేషనల్ లింకేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఏంటి మీరు చూడండి @NCBN గారు అని చెప్పేసి ఆయన రాసుకుంటూ వచ్చారు. గివెన్ దట్ యశాన్వి మే హ్యావ్ బీన్ ఆల్రెడీ అండర్ ద స్కానర్ విత్ 2 key people arrested, ది డైరెక్ట్ కనెక్షన్ టు ఎ సిట్టింగ్ MP విజయవాడ రైజ్ గ్రేవ్ కన్సర్న్స్ ఆఫ్ పొలిటికల్ షీల్డింగ్ అండ్ ఫైనాన్షియల్ కొల్యూషన్. ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన ఇంకొక ఆయన దిలీప్ పైలా. వీళ్ళ ఇషాన్వి దీంతో ఇషాన్వి కంపెనీ ఆల్రెడీ స్కానర్లో ఉంది, అన్ని ఈడీ స్కానర్లో ఉంది. వీళ్ళతో నేరుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ గారి కనెక్షన్ ఏంటండి అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈయన వారి నోటీసుకి తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎంపీ పైగా ఎవరిని కాపాడుతున్నారు, ఎవరిని కాపాడటం కోసం ఎవరు పనిచేస్తున్నారు
అంటే ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని దిలీప్ని కాపాడడం కోసం కేసినేని శివనాథ్ గారు ఒంటికి కంకణాలు ఇంకేమన్నా ఉంటే అవి కట్టేసుకొని కాపాడటానికి ప్రయత్నిస్తారు అనేది ఈయన అభియోగం. నాని గారికి మొదటి నుంచి కుళ్ళండి, వాళ్ళ బ్రదర్ ఎక్కడ ఎదిగిపోతున్నాడు, వాళ్ళ తమ్ముడు సోదరుడు ఎంపీ కానీ, అందుకని అదే పనిగా ఖాళీగా ఉన్నాడు ఏం పాడో తెలియదు కానీ అదే పనిగా ఆయన్ని గ్రిల్ చేయడం మొదలెట్టాడు. Furthermore, there is a credible information suggesting that the Kesineni Shivanath Chinni, Member of Parliament Vijayawada, has invested large sums of illicitly rooted funds into Hyderabad real estate and offshore companies. నాని గారు మీరు కొంత దూకుడు తగ్గించండి, కాస్త శివనాథ్ గారిని అదే మీ సోదరుడు చిన్ని గారిని ఊపిరి పీల్చుకునేయండి. ఒక ట్వీట్లోనే మరీ ఇన్ని ఆరోపణల, కొంచెం గ్యాప్ తీసుకొని చేయండి సార్ నాని గారు, కదా బ్రీతింగ్ స్పేస్ దొరకాలి కదా. మీ దాడి ఎలా ఉందంటే పాకిస్తాన్ భూభాగం మీద భారతదేశం చేయాలనుకుంటున్నా చేయబోతున్నా ఇంకా జరగలేదు, అలాంటి దాడిలాగా ఉందని చాలామంది మిమ్మల్ని ఆడిపోసుకుంటున్నారు. ఆయన ఎవరండి స్వయాన మీ సోదరుడు, చూసి చూడట్టు పోవాలి కదా నాన్నగారు. మీరు కూడా మరీ ఇలా అయితే ఎలాగా? మీరేమంటారు? ఆయన అక్రమంగా సంపాదించిన ఫండ్స్ తీసుకెళ్ళి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలో కొన్ని ఆఫ్షేర్ కంపెనీల్లో పెట్టారని అంటున్నారు. ఆ పేర్లు చెప్తున్నారు మీరు. కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెల్వారే యుఎస్, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ దుబాయ్ UAE. These may be used to launder and hold unaccounted wealth from domestic operations tied to the scam. ఏతావాత ఏంటంటే ఇంకెవ్వరికి అవకాశం ఇట్లా కేసినేని నాని గారు వాళ్ళ తమ్ముడిని స్వయంగా ఆయనే ఈడీకి అప్పగించేలాగా అన్ని ఆధారాలు సేకరించారు. ఇప్పుడు యుఎస్ఏలో ఉన్నవి కంపెనీ కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్, అలాగే దుబాయ్లో కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, వీటిలోకి అక్రమ మార్గంలో వచ్చిన సొమ్ముల గురించి ఎలా వచ్చిందో అదంతా కూడా ఆయన చెప్తున్నాడు. అన్అకౌంటెడ్ డొమెస్టిక్ ఆపరేషన్స్ ద్వారా వచ్చే సొమ్ముని తీసుకెళ్ళి ఆటలో పెడుతున్నాడు ఈయన. త్రూ ఆడి మళ్లించడానికి హవాలా మార్గాన్ని ఎంచుకుంటున్నాడు. ఎస్టాబ్లిష్ అయిపోలా. శివనాథ్ గారు నాని గారు మీరిద్దరూ ఇలా ఒకళ్ళ చొక్కాలు ఒకళ్ళు చించుకోకుండా ఓ చోట కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. అనవసరంగా కేసినేని ఫ్యామిలీ పరువుని మీరు బజార్న పెట్టేస్తున్నారేమో అని మీకు అటువైపున ఇటువైపున ఉన్న మీ ఇద్దరు అన్నదమ్ముల అభిమానులు వాపోతున్నారు. వాళ్ళకి తెలిసిన భాషల్లో దుఃఖిస్తున్నారు. మరి ఏదో ఒకసారి కూర్చొని మాట్లాడవచ్చు, కొంచెం పెద్ద మనుషులు ఎవరైనా ఇనిషియేట్ చేసి, పోనీ మీరు వాదులాడుకోవడం సరే, సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని మధ్యలో ఇన్వాల్వ్ చేసి, చూసారా శివనాథ్ ఏం చేస్తున్నాడు, మీరు ఏదైనా చర్యలు తీసుకోండి. ఏమంటే ఆయన ముఖ్యమంత్రి అండి. కేసినేని శివనాథ్ గారికి ఒక్కరికే ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. అచ్చంగా ఈడీ కేసులు ఆయనే చూడాలి, సిబిఐ కేసులు ఆయనే చూడాలి, కేసినేని శివనాథ్ అక్రమార్జన ఆయనే చూడాలంటే ఎక్కడ చూస్తారండి? సిఐడి ఉంది ఇక్కడ, సిఐడి వల్ల కాకపోతే ఈడీ ఉంది, వాళ్ళు చూస్తారు కదా. ఓపిక పట్టాలి నాన్నగారు, మీరు కొద్దిగా ఓపిక తగ్గిపోయింది మీకు. సరే, ప్రైడ్ ఇందులో ఏమంటారంటే ఆయన, I respectfully request your immediate intervention to order an independent and high level investigation into the following. ఈ దృష్ట్యా మీరు నేరుగా ఇప్పుడే చెప్పింది, ఆయన నేరుగా జోక్యం చేసుకోవాలంటే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించాలా, లేకపోతే కేసినేని బ్రదర్స్ ఇంట్లో జరుగుతున్న గొడవల్ని పంచాయతీలని గట్టు పంచాయతీలను తీర్చాలా? ఏమడుతున్నారు నాన్నగారు? కొద్దిగా రీజనబుల్గా ఉండాలి మీరు కూడా. దాంట్లో ఏం రాస్తారు మీరు? ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLP, వేర్ అరెస్టెడ్ లిక్కర్ స్కామ్ అక్యూజ్డ్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈజ్ ఎ పార్ట్నర్ అలాంగ్ సైడ్ MP కేసినేని శివనాథ్ అండ్ హిస్ వైఫ్ జానకి లక్ష్మీ కేసినేని. పైన చెప్పారు మీరు అట్టాగిది. ఈ కాక షేర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ అడ్రస్ బిట్వీన్ ప్రైడ్ అండ్ యశాన్వి, బోత్ లింక్ డైరెక్ట్లీ టు దోస్ అరెస్టెడ్. ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళతోటి లింక్ అయి ఉన్నాయి, అది చెప్పారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బినామీ ల్యాండ్ పర్చేసెస్. ఏమండి ఆయన MP అయ్యాడు, అవకవక MP అయ్యాడు, ఏదో కష్టపడ్డాడు. మీకు ఆయన కానీ తగాదలు ఉంటే మీరు మాట్లాడుకోవాలి. ఆయన బినామీ ల్యాండ్స్ భూములు కొనుగోలు చేసి బినామీల పేర్లను పెట్టాడని మీరు అంటారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? వెళ్ళండి, ఈడీకి వెళ్ళండి. ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారికి మీరు రాసేస్తే ఆయన ఏం చేస్తారండి? ఆయన కూడా మళ్ళీ ఈడీకి పంపించాల్సిందే. కాస్త ఊపిరి పీల్చుకొనియండి ఆయన్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఆయన రాష్ట్రం మీద దృష్టి పెట్టారు. A ఫర్ అమరావతి, P ఫర్ పోలవరం అంటూ పాప ఆయన కాలికి బలపం కట్టుకొని ప్రపంచం అంతా తిరిగి డబ్బులు తీసుకొచ్చి ఏదో కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ఇంకోటి మర్చిపోతున్నారు. 4-8 హై రైజ్ టవర్స్ తీసుకొస్తున్న ఆకాశాన్ని తాకితే వాటి మధ్యలో నుంచి విమానాలు ల్యాండ్ అవడం కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ప్రతిపాదించారు. 44,000 భూ సమీకరణ ద్వారా తలపెట్టిన 44,000 ఎకరాల ల్యాండ్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. వాటితో ఆయన తలమునకలై ఉంటే కేసినేని చిన్ని అట్ట చేశాడు ఇట్ట చేశాడు. ఏంటండి స్కూల్ పిల్లల మాదిరి మీరు కూడా? నానిగారు మీరు మాజీ MP, 10 ఏళ్ళు పనిచేశారు. క్షామపీడిత ప్రాంతాలకి మంచినీళ్ళు ఇచ్చారు టాటా ట్రస్ట్ ద్వారా. జనం అట్ట మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి కానీ కేసినేని చిన్నితో గొడవ పడుతున్నాడు నాని అనుకోకూడదు కదా. కొద్దిగా రీజనబుల్గా ఉండండి. ఇది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మాట్లాడండి, నా మాట కాదు. అండ్ మీరు ఇంకేమి రాశారు? సస్పెక్టెడ్ హవాలా ట్రాన్సాక్షన్స్, థర్డ్ పార్టీ కండ్యూట్స్ ఎట్సెట్రా
అది కూడా చెప్పారు. హవాలా ట్రాన్సాక్షన్స్ అయ్యాయంటారు. కేసినేని ఇంటర్నేషనల్ లిమిటెడ్ యూఎస్ఏ, కేసినేని గ్లోబల్ ఎంటర్ప్రైజ్ దుబాయ్, ఆల్ అదర్ రిలేటెడ్ ఫర్మ్స్, కేసినేని డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేసినేని ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి, పీవీఆర్ సన్నీ రిడ్జ్ హోమ్స్ ఎల్ఎల్పి, గ్రాండ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పి, ఒబ్లైక్ ఇన్ఫ్రా హైట్స్ ఎల్ఎల్పి, ఓక్వుడ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, సెరెన్లీ వెంచర్స్ ఎల్ఎల్పి, క్యాపిటల్ సెరామిక్స్ ఎల్ఎల్పి, పైనీర్ లైఫ్ స్పేసెస్ ఎల్ఎల్పి అండ్ ఎఫిషియన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. ది మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రాక్సిమిటీ టు అక్యూజ్డ్ ఇండివిజువల్స్ ఎట్ ది స్కేల్ కెనాట్ గో అన్ఎగ్జామిన్డ్. మీ వొకాబులరీ ఉంటుందండి, అసలు మీ డిక్షన్ కానీ మీ వొకాబులరీ కానీ అన్మ్యాచ్డ్ అండ్ అన్పారలల్ అండి. 9 కంపెనీలు 9-10 కంపెనీల పేర్లు రాశారు. అసలు ఇన్ని కంపెనీలు విజయసాయిరెడ్డి గారికి కూడా ఉన్నాయో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే మీ కేసినేని శివనాథ్కి ఉన్నాయని మీరే చెబుతున్నారు. శివనాథ్ గారు ఇంట్లో స్వయంగా ఇప్పుడు ఆయన పక్కలో బల్లెంలో మారాడు. మీకు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు. ఎంతసేపుకి పెద్ద ఆయన మీ సోదరుడే. అన్నయ్య ఏంటన్నయ్య ఇది, మనం కూర్చొని మాట్లాడుకుందాం, అనవసరంగా ఇప్పుడు నా పేగులు తీసి బయట అలా పరిచేస్తే ఎట్లాగా, నా గుట్లన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి కదా అని మీరైనా అనొచ్చు కదా. శివనాథ్ గారు కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా. మీరు 100 కోట్లకి పరువు నష్టం దావా వేస్తుంటే 1,00,000 కోట్లకి వేసుకొని అంటాడు ఆయన. ఆయనేమో తెంపరు. ఆయన ఒక పట్టాను ఒకళ్ళ మాట ఎండు. ఆయన ముక్కుసూటి మనిషి. మీకు మళ్ళీ లౌక్యం తెలియదు ఆయనకి. మీరే వెళ్ళాలి. అప్పుడు వెళ్ళినప్పుడు లౌక్యంగా మీరే వెళ్ళి సోదరుడు ఇంటికి వచ్చాయంటే కరిగిపోతాడు ఆయన. అది కూడా ఉంది ఆయన దగ్గర లక్షణం. మీరు వెళ్ళి అన్నయ్య ఏంటన్నయ్య మన ఇద్దరి మధ్య ఈ అభిప్రాయ భేదాలు, ఎవరో కెట్టనోళ్ళు ఇవన్నీ సృష్టిస్తున్నారు, మనం చక్కగా కలిసి పనిచేద్దాం, మీరు పార్టీలో ఉన్నా లేకపోయినా నాకు ఇబ్బంది లేదు, నా జోలికి రామాకండి, మీకు ఏది కావాలంటే అది నేను చేసి పెడతానని అనొచ్చు కదా. మీరు అప్పుడెప్పుడో మన్నీ మధ్య ఎవరికో ఉర్సా వాళ్ళకు ఒక 60 ఎకరాలు ఇప్పించారు కదా, ఈయనకు కూడా ఇప్పించండి, ఇంకొక 120 ఎకరాలు ఇప్పించండి, 44,000 ఎకరాలు ఏం కాకుండా మీరు సమీకరిస్తున్నారు కదా. అందులో మంది కాకపోతే కాశీ దాకా అని సామెత, ఇప్పించేయండి అయిపోద్దిగా. మీరు గొడవ ఏదో సర్దుమణిగలో చూసుకోండి. శివనాథ్ గారు, ది మిస్యూజ్ ఆఫ్ పవర్ అండ్ ప్రాక్సిమిటీ టు అక్యూజ్డ్ ఇండివిజువల్స్ ఎట్ ది స్కేల్ కెనాట్ బి అన్ఎగ్జామిన్డ్. The fact that a sitting MP is a partner in a company functionally tied into 2 arrested individuals, one being a principal accused, demands a thorough, unbiased investigation to safeguard the integrity of the state and public confidence in your leadership. మీ యొక్క అమేయమైన అమోఘమైన నాయకత్వ పటిమ మీద ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసం వమ్ముపోకుండా, వారి నమ్మకాలు, వారు మీ పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు వమ్ముపోకుండా తక్షణం ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి కంపెనీలు నడుపుతున్న కేసినేని శివనాథ్ వ్యవహార శైలి మీద, ఆయన హవాలా వ్యాపారం మీద, ఆయన మనీ లాండరింగ్ మీద దర్యాప్తు జరిపించి తక్షణం శివనాథ్ వ్యవహారంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నానని చెప్పేసి కేసినేని నాని గారు ఇదన్నమాట ట్వీట్. ఐ అర్జ్ యూ టు యాక్ట్ డెసిసివ్లీ, అప్హోల్డ్ జస్టిస్ అండ్ ఎన్ష్యూర్ దట్ నో పొలిటికల్ అఫిలియేషన్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ అకౌంటబిలిటీ. అద్భుతంగా రాశారండి. ప్రజలకు అంతిమంగా మీరు జవాబుదారీ. ఈ క్రమంలో రాజకీయ పరంగా ఉండే అనుబంధాలని వేటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోకుండా, నా సోదరుడు అని కూడా ఆలోచించకుండా తక్షణం ఆయన మీద చర్యలు తీసుకోండి. అది ఆయన ఎంత చక్కగా చెప్పారు కేసినేని నాని గారు. ఆయన తమ్ముడు అవినీతి మీద చర్యలు తీసుకోమని అంత గట్టిగా చెబుతుంటే మీకేంటండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇబ్బంది? లోకేష్ గారికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని ఏమన్నా ఉంటే లోకేష్ గారిని పిలిచి మాట్లాడండి మీరు. ఎందుకంటే లోకేష్కి ఈయన అత్యంత సన్నిహితుడని బయట మార్కెట్లో ప్రచారం జరుగుతుంది కదా. అనవసరంగా ఈ కారణంగా లోకేష్ గారు కూడా నిందమోస్తున్నారు. సంబంధం లేని నారా లోకేష్ గారిని నిందమోస్తున్నారు. ఆ గొడవ ఏదో కుటుంబ పంచాయతీ, వాళ్ళిద్దరూ తగువ పడుతుంటే మిమ్మల్ని రోడ్డు మీద గెడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారిని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, కూటమి పక్షాన నిరూపించిన యోధుడు ఆయన్ని, ఆయన కుమారుడు ఐటీ కోసం, విద్యారంగం కోసం అహరహరం శ్రమిస్తున్న నారా లోకేష్ గారిని కూడా సంబంధం లేకపోయినా లాగటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది పిలిచి మాట్లాడండి. లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు కూర్చోబెట్టండి. మీకు ఎలాగో పార్టీ మాజీ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నారు కదా, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు. ఇలాంటి కమిటీలు అవంటే ఆయనకి బాగా సరదా. ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఏదో రిపోర్ట్ ఒక 1 నెల రోజుల్లో 2 నెలల్లో వీళ్ళతో మాట్లాడి రిపోర్ట్ ఇస్తాడు. ఈ లోపలికి గొడవ సర్దుమణుగుతుంది. అట్లీస్ట్ రిపోర్టు మేము ఆదేశించాం, పార్టీ క్రమశిక్షణ చర్యలకు తీసుకోవడానికి కావాల్సిన ఆధారాలను సేకరిస్తుందనే చెబుతాడు. ఏమీ కాదంటే ప్రస్తుత అధ్యక్షుడు ఆయన పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనకి చెప్పినా సరే, మన ఎప్పుడో సవాల్ చేశాడు కదా, ఎక్కడికో నేను వస్తున్నానని చెప్పేసి తిరుపతి, అలాగే సవాల్ చేస్తాడు. ముందర ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా సవాల్ చేస్తాడు. అప్పుడు కేసినేని నాని, చిన్ని ఇద్దరు గమ్మున ఉంటారు. ఇష్యూ సద్దుమణిగిపోతుంది. ఇంక ఇవి కాక నానిగారి ఎవరెవరికి విత్ వామ్ రిగార్డ్స్, ఈయన ఇక్కడితో ఊరుకోలేదండి బాబు. కేసినేని నానిగారు తక్కువవాడు కాదు. ఈ ట్వీట్ పెడుతూ @PMO ఇండియా, @నరేంద్ర మోడీ, మళ్ళీ వ్యక్తిగతంగా @అమిత్ షా, అమిత్ షా ఆఫీస్ అండ్ DGP AP అఫీషియల్. ఏమండి, ఈడీ వ్యవహారం అంటే ఈడీ వాళ్ళకి పెట్టాలి.
మనీ లాండరింగ్ ఇలాంటివన్నీ వాళ్ళు చూస్తారు. మీకు అనుమానం ఉంది, సిబిఐకి పెట్టండి. మధ్యలో వీళ్ళందరినీ ఏంటి సార్ నాని గారు, నరేంద్ర మోడీ గారు పర్సనల్గా ఏం చూస్తారు, అమిత్ షా గారు ఏం చూస్తారు? పోనీ డీజీపీ ఏపీ అఫీషియల్ పెట్టారంటే అర్థం ఉంది, డీజీపీ గారికి పెట్టండి, మాట్లాడండి, డీజీపీ ఏర్పాటు చేస్తాడు కదా. సో మీరేంటంటే మొత్తం మీ ఇంట్లో పండగైనా సరే ఊరంతా అలికేస్తున్నారు. ఈ అలికేయటం వల్ల కేశినేని శివనాథ్ గారు ఏంటంటే ఇద్దరికే జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది, ఇద్దరికి మాత్రమే, అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళకి. మీరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు కేశినేని శివనాథ్ గారిని. ఆయన ఊరుకోరండి. ఆయన ఈసారి 100 కోట్లు కాదు 10,000 కోట్లకి పరువు నష్టం దావా వేసినా మీరు సిద్ధంగా ఉండాలి. అయితే దీంతోపాటు మరి ఈయన కూడానండి, కేశినేని చిన్ని గారు కూడా, ఆయన కూడా ఎంతో కొంత సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఊరుకోలా. ఆయన ఏం రాశాడు, కేశినేని నాని నీ నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు, న్యాచురల్, ఇంతకు మించి ఉంటుంది. ప్రజాప్రతినిధిగా ప్రజలకు మా పార్టీ క్యాడర్కు స్పష్టత ఇవ్వడం కోసం వెన్నుపోటుదారుడు, నయవంచకుడు, నమ్మకద్రోహి జగన్ రెడ్డికి గూఢచారిగా పనిచేసిన వ్యక్తి నువ్వు. కేశినేని నాని గారు ఇది కొత్తగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గూఢచారిగా పనిచేస్తున్నారా? ఆ ఉద్యోగాలు కూడా ఇస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్న పార్టీ కార్యకర్తలనే పట్టించుకోవడానికి తీరిక లేదు, కొత్త ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా వాళ్ళందరికీ పేమెంట్స్ ఎక్కడి నుంచి ఇస్తారండి? ఇదేదో మీరు సమానం చెప్పాలి. మీ తమ్ముడు అడిగాడు కాబట్టి. అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత నాపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుంది. సో చాలా సింపుల్గా చెప్పేశారు కేశినేని చిన్నిగా. చెప్పాం కదా, ఈయన బాగా లోకింది తెలిసిన ఆయన. మీరు ఆరోపణలు చేశారు కదా, మీరే నిరూపించండి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి కాలకేయుడు పాలనలో కన్నతల లాంటి పార్టీని వెన్నుపోటు పడిచి జే గ్యాంగ్తో కుట్రపని ఈ సదరు పెద్ద చెమ్మిన విషం, సదరు పెద్ద అంటే వాళ్ళ అన్నయ్య కేశినేని విషం, ప్రజలు పార్టీ మరవలేదు. నీలో సత్తా ఉంటే నాకు కసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించు, లేదంటే ఉత్తరాల పేరుతో ఉత్త చెత్త కట్టిపెట్టు. ఇట్లు మీ కేశినేని శివనాథ్. ప్రేమతో మీ తమ్ముడు కేశినేని శివనాథ్. ఇదండి నాని చిన్ని గొడవ. ఎన్సీబీఎన్ గారు జోక్యం చేసుకోవాలా, అమిత్ షా గారు జోక్యం చేసుకోవాలా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలా, లేదు ఈడీ జోక్యం చేసుకోవాలా, డీజీపీ గారు జోక్యం చేసుకోవాలా? మీరు మాత్రం బెజవాడ బ్రదర్స్ ఇద్దరూ కూడా ఈ మండు వేసవిలో బోల్డంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు బెజవాడికి, అమరావతి రీజియన్ ప్రజలకి, రాజధాని ప్రాంత ప్రజలకి, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రపంచానికి కూడా. ఎందుకంటే దుబాయ్, అమెరికాలో కూడా కేశినేని బ్రదర్స్కి ఫాలోయింగ్ ఉంది. ఎవరికి వాళ్ళకి సంబంధించిన కత్తుల్ని పదును పెట్టించుకుంటున్నారు. ఇళ్ల ముందు వస్తుంటారు కదా, కత్తికి పదును పెడతాం, కత్తికి పదును పెడతాం అని. వాళ్ళ దగ్గర అవే సప్పుళ్ళు విజయవాడ అంతా కూడా. ఈ కత్తులు పదును పెట్టించుకుంటునే క్రమంలో మీరు కత్తులు దూసుకుంటున్నారు చూసారా? అది రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం హితవో, సబబో, సమంజసమో. ఆయన ధర్మరాజు కూర్చున్నాడు అక్కడ, చంద్రబాబు నాయుడు గారు. ఆయన చూస్తారు, ధర్మం ఎటువైపు ఉంటే ఆయన అటువైపు మాట్లాడతారు.